ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ నిర్ణయించండి. ఆయా దస్త్రాలను తక్షణమే శాసనసభాపతి ముందుంచండి. వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతి కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి దస్త్రాల సమర్పణ, వినతులు, వాదనలు తదితరాలకు షెడ్యూల్ నిర్ణయించి దాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కు సమర్పించాలని, ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా స్పందించి తిరిగి ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేసింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావుల పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలతో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 10న తీర్పు రిజర్వ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ అధికరణం 226 ప్రకారం కోర్టు విచక్షణాధికారం విస్తృతం. కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా తొందరపాటు చర్య అని, సాంకేతిక కారణాలని చెప్తూ పిటిషన్ను కొట్టివేస్తే న్యాయం చేసినట్టు కాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతకు కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై స్పీకర్ కార్యాలయం నిష్క్రియాపరత్వంపై న్యాయ సమీక్ష చేయడానికి కోర్టు ఒక ప్రశ్న. దీనిపై సభ గడువు ముగిసే 5 ఏళ్లు వేచి ఉండాలని చెప్పజాలరు. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టు చేతులు ముడుచుకుని ఉండాలా? అలా ఉండటం రాజ్యాంగ ఆదేశాలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. స్పీకర్కున్న రాజ్యాంగ హోదా, స్పీకర్ కార్యాలయ గౌరవ హోదాలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ నిర్ణయానికి స్పీకర్ కార్యాలయానికి ఈ కోర్టు ఆదేశాలను జారీ చేస్తుంది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు. దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తాం. మంత్రి పొన్నం న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం. కడియం శ్రీహరి.